bro. Relax. Start. So guys, welcome to another అంటే ఫైనల్ పార్ట్ అనుకుంటా. ఇదే నేను ఫైనల్ ఇచ్చేయాలని చెప్పేసి అన్ని ఎక్విప్మెంట్ కూడా తీసుకొని వచ్చాను మెహబూబా బూత్ బంగ్లాలోకి. అండ్ మనం గేమ్ లాస్ట్ టైము మిడిల్లో డ్రాప్ చేసాము, ఎందుకంటే ఆ రోజు మేము ముగ్గురమే ఉన్నాము. ఆ ముగ్గురు వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. యాక్చువల్లీ ఈ వీడియోలో ఈ గేమ్ వచ్చేసి మా సిస్టర్ షాలిని ఆడాల్సింది అండ్ గోపాల్ కూడా వచ్చేవాడు, కానీ గోపాల్ అయితే వచ్చేసాడు. షాలిని కొంచెం వర్క్ ఉండి వేరే ఊరికి వెళ్ళింది. సో తొందరగా కంప్లీట్ చేసేద్దాము. ఈ పార్ట్ కంప్లీట్ చేసిన కూడా వేరే చాలా పనులు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏముంది ఏం లేదనేది మొత్తం అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. నైట్ వర్షన్ యూజ్ చేద్దాం. అండ్ మీటర్ ఇది అండ్ ఈ మీటర్ని కూడా పారానార్మల్ యాక్టివిటీస్ అని పిలుస్తారంట దీన్ని. ఈ మీటర్ కూడా యూజ్ చేద్దాం. అండ్ తర్వాత ఈ గేమ్ కూడా గోపాల్ ఆడతావు కదా? ఏం చేయకుండా నేనేం చేయను, ఆడతావు కదా, ట్రై చేస్తా. సో దీంతో గేమ్ కూడా అంటే ఈ గేమ్ ఎట్లా ఆడతారంటే చాలా అంటే పురాతనమైన ప్రక్రియ అంట. ఈ గేమ్ అంటే మనకు ఇక్కడ ఈ దగ్గరలో ఏదైనా అతీత శక్తి అంటే గంగాదేవి అంటే జలపాతం ఏమైనా ఉన్నా, లేదంటే వేరే శక్తులు ఏమైనా ఉన్నా కూడా ఇవి రియాక్ట్ అవుతాయి అని చెప్పేసి కొందరు నమ్మకం ఉంది. సో ఆ నమ్మకం నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే ఇక్కడ ఉన్నది ఏంటి ఎలాగా అనేది తెలుసుకునేదానికి ఈ ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను వచ్చిన అంటే ఇట్లా ఎప్పుడు రాలే. సో అన్న ఛానల్ చూసి బాగా ఇంట్రెస్ట్ పెరిగింది నాకు. ఇంకా షాన్లీ ఉండి అన్నతో వెళ్దాం అని చెప్పేసి అంటే ఇంకా షాన్లీ ఈరోజు వద్దాం అనుకుని రాలేదు. సో షాన్లీ బదులు నేను వచ్చేసిన. ఇంకా సో నాకు భయం అవుతుంది. నేను డేర్లు చేస్తా, బయట డేర్లు చేస్తా, అంటే మనుషులతో కొట్లాడమంటే కొట్లాడదా, రోడ్ల మీద ఏమైనా చేయమంటే చేస్తా, కానీ ఇట్లా దయ్యాలతో ఇట్లా నేను ఎప్పుడూ రాలేదు. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అండ్ నా ముఖం చూస్తే మీకు అర్థమై ఉండదు, ఇప్పటికీ నాకు భయం అవుతుంది. రిలాక్స్. సో నేను గోపాల్ అండ్ మన 4 మెంబర్స్ అయితే ఉన్నాం. మన ఉదయ్ అండ్ మన పైల్వాన్ ప్రతాప్, మామ అల్లుళ్ళు అయితే రెడీ ఉన్నారు. బాడీ చూపి. సో గైస్ ఫస్ట్ టైం డేర్ చేయబోతున్నాం దయ్యాలతోటి. సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది అన్న ఒకసారి టైమా? అప్పటికు టైం వచ్చేసి గూగుల్లో చూపి, ఎందుకంటే నా ఐఫోన్కి నైట్ వర్షన్ కనెక్ట్ ఉంది. 12:30 ఎగ్జాక్ట్లీ. ఇది గూగుల్. హే గూగుల్, వాట్ ఇస్ టైమ్ నౌ? The time is 12:38 a.m. ఓకేనా అండి? ఇంకోసారి వినండి. హే గూగుల్, వాట్ ఇస్ టైమ్ నౌ? The time is 12:39 a.m. ఓకేనా? 12:40కి 1 నిమిషం అయితే తక్కువ ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కొన్ని అంటే ఇంకా ఇది చేసిన తర్వాత మళ్ళీ ఎవరన్నా అన్నా మేము పోయామన్నా రాత్రిపూట 12 దాటాకి వెళ్ళన్నా నైట్ వర్షన్ పెట్టన్నా మీటర్ పెట్టన్నా ఏదన్నా వాటిని హరాస్మెంట్ చెయ్యి ఆత్మల్ని అంటారని చెప్పేసి నాకు హరాస్మెంట్ చేయడం ఆత్మలతో అయినా సరే మనుషులతో అయినా సరే నచ్చదు. కానీ మీరేదో అడిగారని చెప్పేసి ఈ గేమ్ని అందరూ నమ్ముతున్నారని చెప్పేసి ఈ గేమ్ కూడా ఆడుతున్నాను. అది కూడా ఈ గేమ్ని లీడ్ చేసేది మనోడు. ఈ గేమ్ని కూడా ఎప్పుడు ఆడిస్తానంటే మాకు ఏమన్నా ఇక్కడ అనిపిస్తే, లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు అనిపించింది కదా, నీకు ఎలా ఉంది ఫీలింగ్ లాస్ట్ టైం చెప్పు? భయం వేస్తుంది అన్న. ఎలా ఉంది? భయం వేసింది? లేదు పర్లేదు చెప్పు. భయం వేసిందంటే సౌండ్స్ వచ్చినాయి అన్న. నువ్వేమనుకున్నావు? నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చినావు అన్న? సౌండ్స్ వచ్చే దగ్గర ఏం కాదు మనోడు ఫీలింగ్. సౌండ్స్ వచ్చినాయి అన్న. నీకు నా రూమ్ ఉంది కదా, అదే ఆ సైడ్ పైన ఆ రూమ్ లో ఇక్కడ ఏంటన్నా ఎవ్వరు లేరు అసలు. ఎవ్వరు ఉండరు తమ్ముడు. అన్న రూమ్ లో అయితే ఖచ్చితంగా మొన్న అయితే కనబడింది అన్న. కనబడిందా? ఏం కాదు అన్న, నాకు భయం అవుతుంది అన్న. ప్రతాప్ నీకు ఎట్లా ఉంది? అందరు ఉన్నారుగా, ఏం కాదు. చాలా చూస్తున్నాను కదా. సో కామెడీ బాగా నాకేమైనా అయితే నీదే బాధ్యత అన్న, చెప్తున్నా వీడియోలోనే చెప్తున్నా, నీదే బాధ్యత. అరే ఏం కాలేదు తమ్ముడు, నాది కాదు ఆ పైవాడిది బాధ్యత. సో పట్టుకో. సో ఓకే గైస్, ఇంకా చాలాసేపు ఉండకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుతాము. అండ్ వీడియో క్రేజీ. మీటర్ అయితే నా చేతిలోనే ఉంది, నైట్ వర్షన్ కూడా మనోడి చేతిలోనే ఉంది, గేమ్లు కూడా మన చేతిలోనే ఆయన చేతిలోనే ఉన్నాయి. సో ఏదో ఒకటి నాకు ఇచ్చే. సో గేమ్ నువ్వు తీసుకోను, నాతో ఆడితే ప్లీజ్. గేమ్ నువ్వే ఆడాలి. నా దగ్గరకు వస్తే నేనే చావాలన్నా. నీకు రియాక్ట్ కాకపోతే నేను ఆడతా. ఓకే ఓకేనా? నాతో డేట్ చేస్తే మాకు ఇంకా బ్రో రా. అండ్ చాలా మందికి మళ్ళీ డౌట్ ఉండొచ్చు, ఏదైనా శబ్దాలు ఏదైనా అనిపిస్తే
కింద ఎవరినో పెట్టాడు, పైన ఎవరైనా పెట్టాడేమో అంటారేమో. ఆహా, ఎవరైనా ఉన్నారా? సో పిలిస్తే ఎవరు రిప్లై ఇవ్వట్లేదు. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేసి అది కూడా చూసుకొని మనం డైరెక్ట్ వెళ్ళిపోయాం. జాగ్రత్త. సో ఇక్కడైతే ఎవరు లేదు. దీని పక్కన కూడా ఒక రూమ్ ఉంది. కింద ఒక కార్పెట్ వచ్చింది అంటే అన్న దాని పక్కన అది కూడా చూసాం. కొంచెం ఫాస్ట్గా చేస్తూ ఉంటాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే చూసిన మన ప్లేస్ కావాలి. హలో, చిన్న లైటా కావాలా? పట్టుకుంటాను, భయం అవుతుంది. చూడు మన దగ్గర నాకు లైట్ అన్న ఇంకొకటి ప్లీజ్. లైట్ వర్షన్ ఉంది కదా మన దగ్గర. ఉంది. నాకు లైట్ ఉంటే ప్రతాప్ మచ్చ వెనకాల ఉందమ్మా. ఎగరేస్తంతా. గైస్ మొత్తానికి అయితే క్లియర్. ఎవరికైనా అంటే డౌట్స్ ఉంటాయి, సహజమే. మీరు కామెంట్ చేయడంలో తప్పు లేదు. నేను కూడా వీడియో చూస్తుంటే నాకు కూడా డౌట్స్ వస్తాయి. అది ఏమోలే అనుకుంటాను. మీరు ఓపెన్గా అడిగారు. ఐ లైక్ దట్ యువర్ ఫ్రాంక్నెస్. సో కింద అయితే చూసుకున్నారు కదా, ఇంకా పైకి వెళ్తున్నాం. పైన కూడా చూస్తాం. ఏమైనా కనిపిస్తే తప్ప ఈ గేమ్ ఆడతాం. లేదంటే కనుక ఈ వీడియో అండ్ ఈ సిరీస్ ఇక్కడితో అందమవుతాయి. అంతేనా? దగ్గర ఇటువంటి ఈ తాయితే ఏం తాయిత? ఇది దేవుంది అన్న. ఓకే, మంత్రాలు మంత్రాలు గింజాలు ఏం లేవన్న. నిమ్మకాయలు అట్లా ఏం పెట్టుకున్నారు? ఏం పెట్టుకోలేదు. కుంకుమ బొట్టులు అవి పెట్టుకుంటే ఏమవుతుంది? అవి రియాక్ట్ అవుతాయి. ఊరికి ఏం లేవు కదా. రియాక్ట్ అవుతాయా? ఏముంది? ఏం లేదు. సరే ఓకే. మన వాళ్ళ దగ్గర ఏముండలే. నేను ముందే రూల్స్ పెడతాను. అండ్ మమ్మ నువ్వు వెనకాలరా. అన్న నా ఇంక ఎవరైనా ఉన్నారు? ఆగు నా వెనకాల. అరే ఈ కెమెరా ఇచ్చే. నా ఇంకొకరు ఉండండి ప్లీజ్. నన్ను పట్టుకోండి ప్లీజ్. పోదాం పద. హలో. అండ్ అంటే ఫస్ట్ ఎపిసోడ్ చూసి అంటే ఈ ఎపిసోడే చూస్తున్న వాళ్ళకు మ్యాటర్ అర్థం కాదు, వీళ్ళు ఎందుకు వచ్చారు నలుగురు అని చెప్పేసి. అండ్ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇది ఏదో కొంచెం కొందరు అయితే క్రేజీగా అంటే డేర్ పర్సన్స్ ఇక్కడ ఏం లేదు, జస్ట్ భూత్ బంగ్లా అనే పేరు తప్ప అంటారు. కొందరేమో చిన్న థింగ్స్ మాకు కనపడ్డాయి అండ్ ఇక్కడ ఏదో ఉంది అన్నారు. నేను ఇది రావడం 4th టైం. యాక్చువల్లీ క్లియర్గా చెప్పాలంటే 5th టైం. ఒకసారి సోలోగా ఉన్నాను ఇక్కడ అండ్ మళ్ళీ తర్వాత 2-3 ఎపిసోడ్లు కూడా తీశాను. ఇది 4వ ఎపిసోడు. మేబీ ఈ ఎపిసోడ్ కాదు, నేను చేసే ఒక ప్రయత్నం. ఇక్కడ ఏదైనా ఉంటే చూపిద్దాం, లేదంటే ఇంకేం లేదని చెప్పేద్దామని. ఆల్రెడీ లాస్ట్ టైం నేను చెప్పాను ఇక్కడ ఏం లేదు, ఒక మనిషి ఉన్నాడని చెప్పేసి. అది చూసి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఏదో మాకు ఏడుపులు వినిపించాయి అని చెప్పారు. సో ఆ ఏడుపులు ఏంటి అనేది వాళ్ళు రికార్డ్ చేసి కూడా నాకు పంపించినారు. తర్వాత అందుకే నేను ఇక్కడ రావడం జరిగింది. అండ్ లాస్ట్ నైట్ అయితే ఇప్పుడు కింద వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చెప్పారు కదా, సో వీడియోలో వెళ్ళి చూద్దాం. ఏం కాదు మా దయమా, నీకోసం గోపాల్ వచ్చాడు, మా బబ్లు చంటి బబ్లు వచ్చాడు, ప్రతాప్ వచ్చాడు, గిబెట్టి మచ్చి వచ్చాడు. ఇది బట్టి వచ్చాడు. నా సౌండ్స్ పర్లేదు రండి, ఏం కాదు. నా స్టార్ట్ అన్నా. గోపాల్ ఏం కాదు.
అదేంటి చూసాం. వెళ్ళిపోదామన్నా. ఏం కదా బ్రో వెనకాల చూసుకో. వెళ్ళిపోదామన్నా. ఏం కాదు, అదేంటో తెలియాలి కదా. వెళ్ళిపోదామన్నా. రిస్కో. రిస్క్లోనే రసం. ఆ! పావురాలు ఉన్నాయి అరవదన్నా. కింద, పావురాలు ఉన్నాయి. టెన్షన్. సౌండ్ వస్తుంది. హలో, సైలెంట్ ఉండండి. మళ్ళీ నాకు నేనైతే కొడతాను. ఎవరిని? ఎవరైనా ఉండండి. అట్లాగే ఉండాలి. నా ఫోన్ పట్టుకోను. నాకు రాడు కావాలి. నా ఫోన్ నాకు రాడు కావాలి. నువ్వు తీసుకో. నాకు నేను కొడతాను. అప్పుడు కెమెరా సరిగ్గా పట్టుకుని నైట్ వస్తుంది కూడా ఏం లేదు. సౌండ్ వస్తుందన్నా. ఏం సౌండ్? అమ్మ తోడన్నా సౌండ్ వస్తుంది. సైలెంట్ ఉండండి. సైలెంట్. మీకు వినిపిస్తుందా? మీకు వినిపిస్తుందా? అరే నీకు నాకు కూడా వస్తుంది. నేను ఫస్ట్ ఎంట్రన్స్లో చెప్పాను. నైట్ వర్షన్ చూపే పక్కా ఏమైంది? ఏమైంది? కూల్, రిలాక్స్. ఏం కాదు. నువ్వు నీకు ఎవరు అనిపిస్తే నాకు చెప్పు. ఇప్పుడు ఏమో చూశాను నేను. ఏం చేసావు? ఇది చూశాను, ఏమో కనపడింది బ్లాక్గా. నైస్ బాబు. ఓకే, ఆల్ లైట్స్ ఆఫ్ చేయండి. అన్నా లైట్ లాగుతుంది, లైట్ లాగుతుంది. నువ్వు నైట్ పర్సెంట్ సరే అది జియోలో పెట్టు. నువ్వు లైట్ ఆఫ్ అయినా ఏంటి చేస్తావు? అట్లే పెట్టుకో. ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు రావట్లేదు. కుక్కర్ వస్తుంది. కాదన్నా, ఇందాకే సౌండ్ వస్తుంది కదన్నా అంత క్లియర్గాను. లైట్ ఆఫ్ చేయి. 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 ఉంచనా? ఆఫ్ చేయండి. ఓకే రైట్. చేతి లైట్ ఇది. చేతి లైట్ ఇద్దాము. చేతి లైట్. చేతి లైట్ చూద్దాం. ఎవరు? మీ ఫ్రెండ్ లైట్ ఇక్కడ జూమ్ చేశారు. ఏం లైట్ అన్నా? ఏం లైట్ అన్నా? కూల్ కూల్ కూల్. నా ప్లీజ్ అన్న, నువ్వు ఇలా ఉంటాను. ఓకే, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. అన్నయ్య నువ్వు ఇక్కడే వచ్చిందని సౌండ్. బ్రో మామా మీటర్ లేచి చూడన్నా. ఇగో అన్న వెళ్ళిపోదాం. మనం నా మీటర్ లేచిందన్న. ఇగో అన్న, ఇగో మీటర్ చూడు. నా మీటర్ లేచిందన్న. మీటర్ లేచి చూడు. రెడ్ రెడ్ వస్తుంది. ఇలా వెళ్ళిపోదాం. మేము డేంజర్ ప్లేస్ ఉందన్న. అది చాలా డేంజర్ ఉంది. వెళ్ళిపోదాం అన్న ప్లీజ్. పోదాం పోదాం. అన్న ఇగో నా వాచ్ ముట్టక పోయిందన్న గోడ గుర్తుకొని. వాచ్ సో గైస్, భయానికి నా వాచ్ పోయింది. అన్నా సౌండ్స్. అన్న ఖచ్చితంగా ఉందన్న ఇక్కడ. ఏ బయటికి రా. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా?
బయటికి రా. తమ్ముడు మనం వెతకాల్సిన అవసరం లేదు. మీరు డేర్ చేస్తే, నువ్వు గేమ్ ఆడితే ఇక్కడ ఎవరన్నా ఉంటే మన దగ్గరికి వస్తుంది. ఓకేనా తమ్ముడు? 8% ఇట్లా అర్థం చేసినట్టు ఆడ ఎడబెట్టి కెమెరా ఎడబెట్టు. ఇదా లేదు నైట్ వాష్. లైట్ వస్తుంది, రెడ్ లైట్. బ్రో రిలాక్స్. సో అదే సీను ఇప్పుడు మళ్ళీ నైట్ వర్షన్లో పెట్టాను. అక్కడ ఎదురుగా ఏదో కనపడిందని చెప్పేసి మనోళ్ళు కంగారు పడ్డారు కదా. సో వెనకాల ఉన్న నైట్ వర్షన్లో కూడా చూడొచ్చు. మీరు గోడకు అవతల ఉండేది. ఓకేనా, క్లియర్గా ఉంటుంది. కానీ ఈ వీడియో మీరు ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో ఫుల్ మొత్తం అర్థమవుతుంది. అక్కడ పెట్టు. కన్ఫర్మ్ అయిపోయాం. కన్ఫర్మ్ లైట్ అల్లుడు తగ్గదు కన్ఫర్మ్ వెళ్ళిపోదాం కదా అన్న. వద్దు పదా అన్న, వద్దు పదా అన్న, వద్దు అన్న, వెళ్ళిపోదాం అన్న. ప్లీజ్ నా మీద ఎక్స్పెక్ట్ ఉంటే వెళ్ళిపోదాం అన్న. వద్దు అన్న, నా మీద ఎక్స్పెక్ట్ ఉందా లేదా? వెళ్ళిపోదాం ప్లీజ్. లైట్ ఆఫ్ చేసి నా కళ్ళతో చూసిన అక్కడ చూసిన అక్కడ ఇప్పుడు నా కళ్ళతో చూసిన అక్కడ అన్న నువ్వు లేకపోతే మాకు నా కళ్ళతో నేను చూసిన. ఉండండి, నాకు గుంతలో దొబ్బేటట్టు ఉన్నారు మీరు. కొంచెం రిలాక్స్గా ఉండండి. నేను పోయి అన్న నాకు అనుకుంటున్నా ప్లీజ్. నాకు ఖచ్చితంగా నేను చూసిన, పక్కా నేను చూసిన. లైటింగ్ మామా వెనకాల అది బయటికి అన్న. అదేమైనా చేస్తుందా నాకు చెప్పు ఫస్ట్. ఏం చేస్తాం అంటే ఏం భయపెడుతుందా నాకు చెప్పు. అది భయపెట్టడానికి ట్రై చేస్తుంది, నువ్వు భయపడదు. నా వెళ్ళిపోదాం, ఎందుకు రిస్క్ ఇక్కడ పెట్టాము. ఓకే, మన గోప్రో ఆడ పెడితే చూడు ఇక్కడి నుంచి పిలుస్తాం. ఓకే, ఇక్కడి నుంచి పిలుస్తాం. నువ్వు ఆడ గేమ్ ఆడేటప్పుడు ఇక్కడి నుంచి ఏదైనా గాలి ఏం కాదులే తమ్ముడు. వెయిట్, ఇది పట్టుకో. ఇది పట్టుకొని ఏం చేయాలి తమ్ముడు? ఆ 3 తీసుకోను. 3 తీసుకోవాలా? రైట్. చూడు గోపా, ఇది ఫైనల్. ఇది చేస్తా అనేది సోషల్ ఎక్స్పెరిమెంట్ అనుకో, లేదంటే కనుక అదేమంటారు పారానార్మల్ యాక్టివిటీస్ రీసెర్చ్ అనుకో. ఎందుకు పెట్టాను సార్? నీకు ఆడ గేమ్ స్టార్ట్ చేపిస్తాను. నాకు నేనుగా ఎవరైనా ఉంటారు? నేనుంటా. ఓకే, ఓకేనా? మేమంతా ఉంటాం. ఓకే. ఆడ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు పిలుస్తావు, ఇక్కడ ఎవరన్నా ఉంటారండి. ఓకే, ఒకేలా వస్తే ఈ రూట్ నుంచి రావలేదు. ఇది నైట్ వర్షన్ ఎట్లా అంటే పక్కన, ఈ నైట్ వర్షన్ ఎట్లా అంటే ఇలా వెళ్ళాలి. ఈ గదుల్లో నువ్వు లైట్ ఆఫ్ చేద్దామా? అన్న స్కిప్ చేయాలి కదా వీడియో. నేను ఏం స్కిప్ చేయలేదు. చూడు, ఈ గదుల్లో ఎక్కడి నుంచి వచ్చినా కూడా క్యాప్చర్ అయింది. లైట్ ఆన్ చేయప్పుడు అన్న లైట్ వేయండి. ఓకే ఓకే, నేను లైట్ వేసుకొని ఉండొచ్చు కదా? వెళ్ళొచ్చు. కెమెరా సెకండ్ పడుకో నువ్వు. ఓకేనా? అండ్ మనం వచ్చేసి ఆడ గేమ్. ఓకే, ఆడ గోప్రో కూడా ఉంటుంది. నీకు గేమ్ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఏమంటే ఏం చేయాలి నేను చెప్తా. ఓకేనా? ఏమైనా అనిపించినా కనిపించినా మనకి క్లియర్గా తెలుస్తుంది. చూడు ఇంత నీట్గా ఉంది కెమెరా. ఓకే, రెడీ?
ఏంటండి ఇంత ఎక్కుంది ధైర్యంగా ఉండు బిగ్ స్ట్రాంగ్ ఉంది. నువ్వు కూడా తమ్ముడు ధైర్యంగా ఉండు. చూడు మన కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నాను. సో గైస్ గేమ్ని ఫుల్గా లైట్ ఏమో ప్లీజ్. ఏం లేదా ఏం లేదు. పైకి కొట్టు. సో గైస్ మన గోపాల్ అనుకున్నట్టు అదేమన్నా ఆత్మనా లేకపోతే దయ్యమా అన్నది నేనైతే అంటే మీకు ఓపెన్గా చెప్పలేను. వీడియోలో మీకు క్లియర్ అది క్యూరియాసిటీ అనేది తగ్గుతుంది. యాక్చువల్లీ నేను ఇంతకుముందు కూడా మీకు తెలుసు ఇక్కడ అంటే కొంచెం మతి స్థిమితం లేని ఒక మనిషి అయితే మనకు కనపడ్డాడు. సో అందుకని నేను ఇంకా అంటే ఇంకోసేపు ఉందాము ఏంటి అతను మనిషి ఆత్మన చూద్దామని. ఇంకా అతను క్లియర్గా మనిషిలా నడిచాడని మనిషి అనలేము. అర్ధరాత్రి పూట ఎవరు లేనిటప్పుడు అలాంటి దట్టమైన అడవిలో చీకట్లో ఈయనకు ఉండాల్సిన అవసరం ఏంటో తెలియక ఇది ఆత్మ అని కూడా చెప్పలేను. మీరు ఎలా అంటే అలా, మీరు మనిషి అంటే మనిషి కాదంటే కాదు. సో వీడియోని మీరు మొత్తం చూసిన తర్వాతే కామెంట్ చేస్తే కదా మీకు కూడా ఒక క్లారిటీకి వస్తారు. అండ్ తర్వాత మీ డిసిషనే నా డిసిషన్. మీరు ఎలా అంటే అలా. ఏదన్నా గేమ్ ఆడదాం. సూపర్ రికార్డ్ అయింది. వచ్చిందా రికార్డు? చూపిస్తా ఇప్పుడు. ఏదన్నా చూడండి కూర్చో. మనం లోపల ఉన్నామా? లైట్ 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 అటు ఇటు. ఏదన్నా పోయిందా? చూపిస్తా. తెలుసు లేదు మనోడు ఆ సీన్ ఈ సీన్ రెండు మిక్స్ అవుతాయి అనుకున్నా. మనోడు గోడ చూపిస్తున్నాడు కెమెరా. అయ్యో సౌండ్ వస్తుంది. ఏదో చూడు పాపా పాపా చూడు ఇట్రా. ఇక్కడ 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 ఉంది. అగో ఏం సీన్ అగో చూడు కనబడుతుందా? చూడు మనిషి పోతాడు. నాకు కనబడుతుందా? నా కెమెరా లేదు, ఎలా కనబడుతుంది? ఇట్లానా అన్నా అన్న వెళ్ళిపోదాం పద. పట్టుకో అన్నా పోదాం పోదాం. వెళ్ళిపోతా ఉన్నా ఏదైతే ఉందో. ఇట్లా ఇట్లా. వెయిట్ వెయిట్ వెయిట్. చూడు ఈ లాస్ట్ నుంచి వస్తుంది. లాస్ట్ నుంచి చూడు క్లియర్గా చూడు. చూసినా మనం వచ్చినాం చూసినాం వెళ్ళిపోదాం కదా. వచ్చినాం చూసినాం కదా ఇంకేం వెళ్ళిపోదాం. తన బాధ ఏందో చూద్దాం. రిస్క్ ఏమో. ఏం కాదు తమ్ముడు పట్టుకోపో. నేను రేపటి నుంచి మళ్ళీ వీడియో చేసుకోవాలి. నేను ఉన్నదమ్మా నీకు రిస్క్ అయితే ఆపే. వెళ్ళిపోదాం. నేను అడుగుతా క్వశ్చన్స్ నువ్వు అంటే నేనే ట్రై చేస్తాను. అన్న ఇంకా రాదు ప్లీజ్. కానీ ఈ క్వశ్చన్స్ అడగక ముందు సో గైస్ ఇప్పుడు మేము చిన్న మొబైల్లో చూసుకుంటున్నాం. అక్కడ పోయింది మనిషా దయ్యమా అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు నేను ఆలోచించుకునేంత టైం లేదు. టైం ఒకటి అవుతుంది. మనం అంతా రౌండ్ తిరిగినాం. ఇంకెవరు ఉన్నారన్న ఇక్కడ? ఓకే ఓకే. సో ఒకేలా అది ఆత్మ అయితే మేము పిలిచి చూస్తాం. చూసినావా
కనపడుతుందా? ఓకేనా? పిలిచి చూస్తాం. ఏమన్నా రియాక్ట్ అయితే నో ప్రాబ్లం, రియాక్ట్ కాకపోతే ఇంకా వెరీ హ్యాపీ. ఓకేనా? వెళ్ళి దూరం వెళ్ళి ఫస్ట్గా నేను అడుగుతా, కానీ మీ కోరికలు ఏమైనా అడుగు తెలుసుకోను. చెప్పు, ఏదైనా డౌట్ ఉంటే చెప్పు. వ్రత ఏదైనా అడగాలని కోరుకుంటున్నా. ఇప్పుడు టేబుల్ చేసుకుంటా. ఓకే 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 టేబుల్ చేసుకుంటా. సరే సరే, అంటే ఏదైనా క్వశ్చన్ వేయాలన్నా ఆత్మను నమ్ముతావా వీరుందని? కళ్ళతో చూసినా. సరే, ఇప్పుడు దానికి ఏదైనా అడగాలనుకో. నేనేం అడగాను, నువ్వు అడుగుతున్నావు. ఇట్లా కదా, ప్లీజ్. నువ్వేమైనా అడగాలనుకో. చూపెట్టు. ఏమన్నా రికార్డ్ అయిందా? అప్పుడు కనీసం ఎవరికైనా ఏదైనా కోరికలు ఉంటే చెప్పండి, నేను అడుగుతా దాన్ని. ఏం కోరికలన్నా? నువ్వు ఏం చూస్తున్నావు కదా? నైట్ వర్షన్ ఉంది కదా. అవును, ఓకే. ఏ ఉండు, ఎవరో మనిషి చూస్తున్నాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మీరు మనుషులా ఆత్మలా? మీరు మా ముందుకు రాగలరా? లైట్ గోప్రో అక్కడే ఉందా? ఇదే మన దగ్గర నైట్ వర్షన్ ఉంది కదా. నైట్ వర్షన్ ఉందా అక్కడ? అండ్ చాలామందికి మనం ప్రతాప్ ఎందుకు ఫేస్ దాచుకుంటున్నాడని డౌట్ రావచ్చు. ఎందుకంటే మీరు ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి ఆ ఎక్స్ప్రెషన్ ఫిదా అయిపోతున్నారు. అండ్ ఇంకొకటి, మనోడు మన బబ్లు గాడికి, అదే మన ఉదయ్కి ఫేస్ అయితే బాగా ఫోకస్ పెట్టి ఆడే ఎక్స్ప్రెషన్స్ చూపిస్తున్నాడు. ఈసారి బబ్లు చేతిలో కెమెరా ఉంది కాబట్టి ఎక్కడ ఈయన ఫేస్ చూపిస్తాడని కొంచెం దాచుకుంటున్నాడు. అచ్చా ఇక్కడ ఉంటాను. ప్రామిస్ అన్నా. వెళ్ళిపోదాం ప్లీజ్. కూడా పోయింది. వెళ్ళిపోదాం. ఓకే ఓకే. చిరిగిపోతే వీడియోలో బాగా వెళ్ళిపో ప్లీజ్. వాడిని పెట్టుకుంటాడా? వాడి భయం వాడు ఆపుకుంటాడు గట్టిగా. వద్దు ఏడు వస్తుంది. ఏడుపు వస్తుందా?
వెళ్ళిపోదామన్నా అన్న మొన్న తీసింది ఆల్రెడీ. ఓకే సరే సరే వెళ్ళిపోదాం, బయట వెళ్ళిపోదాం. పడుకో. మళ్ళీ సౌండ్ వస్తుంది. సరే అరే నువ్వు దాచుకుంటున్నావు. సరే సరే ఇది సౌండ్ వస్తుంది చూడు. సరే నువ్వు ఇస్తే కదా చూసే. అన్న అది కదా నా పైనుంచి. సరే సరే ఏం కాదు నువ్వు ఇస్తాము ఏం కాదు. ప్లీజ్ అన్న. సరే వెళ్ళిపో. ఇసు ఏమన్నా ఏం తీసుకో కదా. అరే నన్ను ఇస్తాను కెమెరా తీసుకో. అరే అన్న నాకు ముందు వెళ్ళిపోదాం అనిపిస్తుందన్నా. అన్న ఇక ఎక్కడన్నా కరెక్ట్గా ఈ ప్లేస్లో చూస్తున్నాను కరెక్ట్గా. నువ్వు వెళ్దాం కెమెరా తీసుకో. నాకు తీసుకొని వెళ్ళిపోదాం. నువ్వు ఇస్తా కదా. నేను వదలను ప్లీజ్, నేను అస్సలు వదలా. నా వల్లే కాదు, నా వల్లే కాదు ప్లీజ్ అన్న, నేను వదలను. సరే ఇస్తున్నాను. నేను వదలను, నేను వదలను. అరే ఆకులన్నీ ఇక్కడవి ఇందాకుండేనా ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చినాయి. అరే గాలికి వచ్చిన నువ్వు ఇడుస్తా తమ్ముడు. వరేని ఐఎమ్ సారీ. సరే ఎవరన్నా గిరికి దిగాలి కదా. ముగ్గురు భయపడిస్తాను తమ్ముడు నువ్వురా. అన్న ప్లీజ్ సరే సొక్క నేను వదలా. పద పద చేయి పట్టుకో. వద్దు వద్దు కింద పడతాం తమ్ముడు. నైట్ పద ప్లీజ్. ఏం మామ ఇంత భయమా నీకు? భయం కాదన్నా, వస్తున్నా కదా. ఇదేం తమ్ముడు ఈ వీడియో అంతా కట్ చేసుకోవాలి. నువ్వు షర్ట్లు ఆగుతున్నావు. బాయ్ సో గాయ్స్ ఆగు క్లియర్ వస్తలేదు షాడో వెళ్ళిపోయింది. సరే సరే నువ్వు చేయొచ్చు పో. అరే చెయ్యొచ్చు అన్న ఉరికన్నా ప్లీజ్ ఇక్కడ వద్దు. తమ్ముడు తమ్ముడు వద్దు వద్దు ఏ వాడు రావాలి కదా. వద్దు వద్దు తమ్ముడు కెమెరా ఇవ్వాలి. ఫస్ట్ టైం అన్నా లైఫ్లో ఫస్ట్ టైం అన్నా. ముందే సో గైస్ మన వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే యాక్చువల్లీ మీరు సీసీ ఒక నిమిషం లైట్ వేస్తా. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. రిస్క్ అయితే చాలా తీసుకున్నాం. అండ్ గోపాల్ కూడా తీసుకున్నాడు. కానీ మనోడు ఇప్పుడు కార్లో వచ్చి కూర్చొని వాటర్ తాగిండ్రా. నేను గోపాల్ ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? వెళ్ళిపోదామా? సో యాక్చువల్లీ ఈరోజు అది కాక వాళ్ళ బ్రదర్ యానివర్సరీ డే కూడా ఉంది. అది చూసుకొని వచ్చాం, అందుకే ఇంత లేట్ అయింది. లేకపోతే 12 గంటలకే వచ్చేవాళ్ళం. బట్ అతనేమో కానీ నాకు డైరెక్ట్గా కనపడి వినపడి నాతో కూర్చొని మాట్లాడినందుకు ఏది నేను కన్ఫర్మ్ చేసుకోను. సో వీడియో చూశాక మీకు ఇక్కడ ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఇంకా నేను నువ్వు చూడలేదా? చూసినా, కానీ మెయిన్ లీడ్ చేసేది నేనే కాబట్టి నేనే ఉంది. వీడియోలో చూడలేదా? నేనే చూసే కదా మీకు చూపించింది. మళ్ళీ ఇంకా ఉందో లేదో కన్ఫర్మ్ అంటే అది ఆత్మనా మనిషి మనకు అర్థం కాదు కదా. ఎవరన్నా ఎంత నలుగురం ఉన్నాం. మనం కాదు, ఎవరన్నా పిచ్చోళ్ళు మనకు మొత్తం తిరిగినాక ఇంకేడు ఉంటాడు అన్న పిచ్చోళ్ళు ఈ అడవిలో. పిచ్చోళ్ళు నువ్వు పిచ్చోళ్ళు. సరే ఓకే, నేనే పిచ్చాను. ఓకే గైస్, ఈ వీడియో ఇక్కడితో ఆపుతున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా ఈ బంగ్లా గురించి తెలిసిన వాళ్ళు, బంగ్లా గురించి ప్లీజ్ ఇక్కడ రాకండి. నా కళ్ళతో నేను చూసిన. ఎందుకంటే ఇంకా నువ్వు చెప్పకూడదు అలాంటి ఒపీనియన్స్. ఎలా ఉంటే అలా ఉంటుంది. ఓకేనా గైస్, ఈ బంగ్లా గురించి మీకు ఏమైనా తెలిసిన ఏదైనా ఉన్నా కూడా ఇంకా మీకు నేను ఇచ్చే క్లారిటీ అయితే మీకు ఇచ్చాను. మళ్ళీ రండి అని చెప్పుదా. నువ్వు ఇచ్చే క్లారిటీ, నేను ఇచ్చే క్లారిటీ అంటే జాగ్రత్త ఉండండి గైస్. అది చాలా అంటే చాలా. అంటే నేను భయపడేది కాదు ఇప్పుడు. అంటే ఇట్లా దయ్యాలతోటి ఉండే అని కూడా నమ్మా నేను. కానీ ఇట్లా నేను చూసేసరికి అనిపించింది. రికార్డింగ్లో కళ్ళతో చూసిన ఆ సౌండ్స్ అనిపిన గొంతు మొత్తం పోయింది. అంటే అరిచి ఆ భయానికి కొంచెం అరిచి అట్లా అయిపోయింది అన్నట్లు. సో మొత్తానికైతే ఈరోజు మామూలు థ్రిల్లింగ్ లేదు అసలు. మన పైల్వాన్ ప్రతాప్ గారు